ఆమె 2 ప్రపంచ యుద్ధాలు కళ్ళారా చూసింది. బ్రిటన్ను ఏలిన 6 రాజులు, 27 మంది ప్రధాన మంత్రుల పాలనను చూసింది. చేత్తో రాసే లేఖల కాలం నుంచి ప్రస్తుతమున్న స్మార్ట్ ఫోన్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం వరకు జరిగిన అన్ని సాంకేతిక మార్పులకు ఆమె సజీవ సాక్షి. 2020లో వచ్చిన కోవిడ్ ప్రపంచంలో అనేక మంది ఉసురు తీస్తే ఆమె మాత్రం 111 ఏళ్ల వయసులో కోవిడ్ మహమ్మారిని సైతం జయించింది. ప్రస్తుతం ఆమె వయసు అక్షరాల 16 ఏళ్లే. అయితే దానికి 100 జోడిస్తే సరిపోతుంది. అవును, ఇప్పుడు ఆమె వయసు 116 ఏళ్లు. దీంతో ఆమె ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా గిన్నిస్ వరల్డ్ రికార్డుకెక్కింది. మరి ఆమె దీర్ఘాయుషుతో పాటు ఆరోగ్యం రహస్యం వింటే షాక్ అవ్వాల్సిందే. కఠినమైన ఆహారం కాదట, అలాగని వ్యాయామం, యోగాసనాలు కాదట. మరి ఏంటో తెలుసుకోవాలనుకుంటే లెట్స్ వాచ్. ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలుగా గిన్నిస్ రికార్డుకెక్కిన 116 ఏళ్ల ఎథెల్ క్యాటర్హామ్ తన సుదీర్ఘ జీవిత రహస్యాన్ని ఇన్నేళ్లకు ప్రపంచం ముందు పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె చెప్పిన రహస్యం వ్యాయామమో, కఠిన ఆహార నియమాలో కాదని కుండ బద్దలు కొట్టింది. మరి ఏంటనేది తెలిస్తే ప్రతి ఒక్కరూ షాక్ అవుతారు. ఆమె ఇన్నేళ్లు ఇంత ఆరోగ్యంగా, ప్రశాంతంగా బతకడానికి ఒకటే కారణమట. అది ఎవరితోనూ వాదించకుండా తన మనసుకు నచ్చిన పనులు చేసుకుంటూ ప్రశాంతంగా జీవించడమే. తన ఆరోగ్యానికి, దీర్ఘాయుష్యుకి మూలమని 116 ఏళ్ల ఎథెల్ క్యాటర్హామ్ తెలిపింది. ఇక ఆమె మాటల్లో చెప్పాలంటే, నేను ఎవరితోనూ వాదించను, వాళ్ళు చెప్పింది వింటాను, కానీ నాకు నచ్చినట్లే చేస్తాను అనే ఆమె అసోసియేట్ ప్రెస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ముసిముసిగా నవ్వుతూ చెప్పింది. ఎథెల్ జీవిత సందేశం ఒక్కటే: మానసిక ప్రశాంతత, సంతోషమే దీర్ఘాయుష్యుకు అసలైన పునాదులు. అయితే లాంగ్ అండ్ హెల్దీ లైఫ్ ఫార్ములాను చెప్పినంత ఈజీగా ఆమె జీవితం సాగలేదు. 100 ఏళ్లకు పైగా జీవించిన ఎథెల్ జీవితంలో ఎన్నో ఒడిదొడుకులున్నాయి. 1909 ఆగస్టు 21న ఇంగ్లాండ్లోని హ్యాంప్షైర్లో జన్మించింది ఎథెల్ క్యాటర్హామ్. దీంతో ఈ ఏడాది ఆరంభంలో గిన్నిస్ వరల్డ్ రికార్డు అధికారికంగా ప్రపంచంలోనే జీవించి ఉన్న అత్యంత వృద్ధురాలుగా గుర్తించింది. బ్రెజిల్కు చెందిన రికార్డ్ హోల్డర్ అయిన కనెబరో మరణం తర్వాత ఈ గౌరవం ఆమెకు దక్కింది. ప్రస్తుతం సర్రేలోని ఓ కేర్ హోంలో నివసిస్తున్న ఆమె ఓపికగా ఉండడం, మార్పులను స్వీకరించడం, మితంగా జీవించడం తన జీవిత విధానమని పేర్కొన్నారు. ఎథెల్ జీవితం ఎన్నో సాహసాలతో, మలుపులతో నిండి ఉంటుంది. కేవలం 18 ఏళ్ల వయసులోనే ఆమె తన ఊరును విడిచిపెట్టి 1927లో భారతదేశంలో 3 పిల్లలకు ఆయాగా పనిచేయడానికి ఇక్కడికి వచ్చింది. ఆ రోజుల్లో ఒక మహిళ ఒంటరిగా ఇంత దూరం ప్రయాణించడం చాలా అరుదు. ఆ తర్వాత ఆమె బ్రిటిష్ ఆర్మీ మేజర్ నార్మన్ క్యాటర్హామ్ను వివాహం చేసుకుని హాంకాంగ్, జిబ్రాల్టర్లలో ఉంది. అక్కడ స్థానిక పిల్లలకు ఇంగ్లీష్, ఇతర కళలు నేర్పించేందుకు ఒక నర్సరీ కూడా నడిపింది. వీరిద్దరికీ 2 కుమార్తెలు జన్మించగా కాలక్రమేణా వారు మరణించారు. 1976లో భర్త కూడా కన్నుమూశారు. ప్రస్తుతం ఆమెకు 3 మనవళ్లు, 5 ముని మనవళ్లు ఉన్నారు. అయితే కావాల్సినప్పుడు ప్రశాంతంగా ఉండడం, గందరగోళంలోనూ నిబ్బరంగా వ్యవహరించడం వల్ల ఒత్తిడి తగ్గి ఆయుష్ పెరుగుతుందని ఆమె నమ్ముతారు. ఈ విషయాలన్నీ ఆధునిక శాస్త్రవేత్తలు కూడా అంగీకరిస్తున్నారు. దీర్ఘకాలిక ఒత్తిడి, గుండె జబ్బులు, మధుమేహం వంటి వ్యాధులకు దారితీస్తుందని 2021లో ఏలే యూనివర్సిటీ అధ్యయనం తేల్చింది.